ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందనగా అందరూ చేయూతని ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు పోరాడాలని అందరినీ వేడుకుంటున్నాం. అమ్మాయిని తలుచుకుంటేనే బాధాకరంగా ఉంటుందండి. మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రోజున స్వతంత్ర దినం ఈ వారంలో జరిగిన దుర్ఘటన ఇది చాలా బాధాకరం. మేము ఇక్కడ నిలబడి దీనికి నిరసన తెలియజేయడం కూడా చాలా దురదృష్టకరం అన్నమాట. 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారండి, అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగినప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పారు. కానీ ఆ అమ్మాయి ఒంటరిగా పని లేకుండా ఏం తిరగలేదండి. ఆర్జీ గారు అనే హాస్పిటల్లో డ్యూటీ డాక్టరు 36 గంటలు ఆమె వైద్య వృత్తి చేసి అప్పుడు 2 గంటలకు అర్ధరాత్రి భోజనం చేసి నిద్రిస్తూ రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్కి వెళ్తే ఆ అమ్మాయిని తెల్లవారుజాముకి విగత జీవిగా పడింది. ఇప్పటి వరకు ఎవరు చేశారు, ఏం చేశారు, అతి దారుణంగా నిజంగా చాలా బాధాకరం. ఇప్పుడిప్పుడే సామాన్య కుటుంబాల నుంచి వైద్య విద్య అభ్యసించి వైద్య వృత్తిలోకి వస్తున్న ఈ తరుణంలో నిజంగా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్లోని కలకత్తా నగరంలో ఒక డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ని విచక్షణ కోల్పోయి అక్కడ మరి ఎలాంటి భద్రత ఉందో మాకైతే తెలియటం లేదు. ఒక ప్రాణాలని కాపాడే డ్యూటీ డాక్టర్ మహిళా డాక్టర్ని విచక్షణారహితంగా అత్యాచారం చేసి చంపేసి ఈ రోజుకి 11 రోజులైంది. ఈ రోజు వరకు మరి పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ మరి ఏం చర్య తీసుకుందో మాకైతే అర్థం కావట్లేదు. నిజంగా ఇలాంటి వాళ్ళని అంటే నేను ఈ సొసైటీలో అనకూడదో అనవచ్చో తెలియదు, కానీ ఇమ్మీడియట్లీ అలాంటి వ్యక్తుల్ని షూట్ చేసేయాలి గవర్నమెంట్. అంటే అంత దారుణంగా ఆ యొక్క న్యూస్ చూస్తూ ఉంటే నిజంగా ఎంతమంది సొసైటీలో ప్రాణాలను కాపాడే మహిళా డాక్టర్లు ఇంత 11 రోజులైనా కానీ ఇంతవరకు వాళ్ళ మీద చర్యలే లేవు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున, అలాగే మా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే